సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. పంచమ స్థానంలో ఉన్న శుక్ర గురులు, అలాగే చతుర్థ స్థానమందు బుధుడు, అదే మాదిరిగా చంద్రుని యొక్క బలం ఈ వారంలో చాలా అధికంగా ఉన్నాయి. ఈ వారం దాటితే కుజుని యొక్క మార్పు కూడా జరుగుతుంది. ఇది అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని పొందేటువంటి వారాలుగా ఈ రాబోయేటువంటి వారాన్ని, ఈ వారాన్ని కూడా చెప్పుకోవచ్చును. ఎందుకంటే అర్ధంచ స్వకులాచార, ఇక్కడ పంచమ స్థానమందు శుక్రుడు అలాగే గురుడు కూడా ఉండడం వల్ల అటు ఆర్థికంగా బలోపేతమయ్యేటువంటి విషయాలు, అలాగే ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి విషయాలు, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండడానికి సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ప్రేరేపితం అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ముందుకు సాగుతూ ఉంటారు మీనరాశి వారు. అంటే అక్కడ ఇదివరకు ఎంత కష్టపడ్డారు, ఇప్పుడు అంత కష్టపడుతూ ఉండొచ్చు, కానీ ఫలితంలో చాలా తేడా వస్తుంది. అర్ధాష్టమ రవి ఉన్నారు. ఈ అర్ధాష్టమ రవి ఉండడం వల్ల అంతఃక్లేశం గృహశ్చిద్ర సౌఖ్యహానిమ భోజనం అన్నారు. అంటే కొంత కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ వారంలో. అంటే కొంత శారీరక శ్రమ అధికంగా ఉండొచ్చు, కొంత ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు, కానీ ఇక్కడ రిజల్ట్ కూడా పెరుగుతుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. అలాగే ఇక్కడ ఈ వారంలో వచ్చేటువంటి ఒకే ఒక్క సమస్య ఏంటి, ఇంటి గుట్టు బయటికి వెళ్ళిపోవడం. చాలా కాలంగా ఏదైనా ఒక విషయాన్ని మీరు గోప్యంగా ఉంచుకుంటూ ఉంటే అది ఇతరులకు తెలియడం అనేటువంటిది ఈ వారంలో జరుగుతుంది. అది ఒకటి చిన్న ఇబ్బంది. తప్పితే ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, ఉద్యోగ పరిస్థితులు కానీ, లేదా మిగతా వ్యాపార రంగానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగానే ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ వారం కొంత చమత్కారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనం ఎవరినైతే ఆలోచిస్తామో వాడు కనబడుతూ ఉంటాడు, వాడు మన ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇది ఒక వింతగా కనబడుతుంది. ఇది మీలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ ఎంతవరకు ఉన్నాయో తెలిసిపోతుంది. ఎవరి గురించో ఆకస్మికంగా థాట్ వస్తుంది, వాడు మనకు కనబడతాడు, లేదా వాడు ఇంటికి వచ్చేస్తాడు. అయ్యో ఇప్పుడే కదా నీ గురించి అనుకున్నాను నేను, అప్పుడే కనబడ్డావేంటని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇది సిక్స్త్ సెన్స్. అంటే ఇది మీరు అనుకున్నప్పుడు వాళ్ళు రావడం కాదు, వాళ్ళు వచ్చేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది ఒక విషయం, అది ఈ వారంలో గమనిస్తారు. మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ వారంలో శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.